వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం అంతా మాట్లాడబోతున్నాం. ఏంటంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా తినే ఫుడ్, పొద్దున్న లేస్తే ఏం వండుకోవాలి, లేదా మధ్యాహ్నం లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలి, నైట్ డిన్నర్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలనే క్వశ్చన్స్ వస్తాయి. దాంతోపాటు ప్రత్యేకంగా షుగర్ పేషెంట్స్ అయితే అందరూ మహా అయితే వాళ్ళకి చెప్పేది ఏంటి, షుగర్ తినద్దు, లేదా స్వీట్ ఐటమ్స్ తినద్దు, లేదా రైస్ తగ్గించాలి అని చెప్తారు. కానీ ఏవి తినాలి, మేము హెల్తీగా ఉండడానికి మరి మాకు కూడా ఆకలి నిండాలంటే ఏవి తినాలి అనే డౌట్ మనకు వస్తుంది. ఆ డౌట్స్ క్లియర్ చేసుకుందాం. ఎట్ ద సేమ్ టైం మనం డైలీ లైఫ్ స్టైల్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఎలాంటి తీసుకోకూడదు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం డాక్టర్ మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు నేను అడిగినట్టుగానే ఫస్ట్ షుగర్ పేషెంట్స్ వాళ్ళకి మెయిన్ కన్సర్న్ అయిపోయింది. ఒక రకంగా పాపం ఆకలిస్తూ ఉంటుంది, కానీ ఏం తినాలో అర్థం కాదు. ఏం చెప్పినా కూడా నువ్వు ఇదొద్దు డాక్టర్ వద్దన్నారని ఆపేస్తారు. మరి వాళ్ళ బాడీలో ఆ హంగర్ని ఎలా ఆపుకోవచ్చు, వాళ్ళు ఏం తినాలి అని అంటారు? షుగర్ పేషెంట్స్ అన్నీ తినాలి అండి, కానీ లిమిట్గా ఒక మెజర్మెంట్ తీసుకోవాలి. అంటే వీళ్ళు తక్కువ తినాలి, అందరికీ ఈక్వల్గా అనేది కాదు. అంటే డిపెండ్స్ ఆన్ వర్క్ బట్టి ఉంటుంది. నేను సిట్టింగ్ పొజిషన్లో చేస్తాను, కొందరు ఎక్కువ వర్క్ చేస్తుంటారు, మార్కెటింగ్ పీపుల్స్ ఉంటారు, ఎక్కువ రోమింగ్, ఎక్కువ తిరుగుతుంటారు, అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ తింటారు. కానీ లిమిట్గా కంపల్సరీ షుగర్ పేషెంట్స్ రైస్ మాత్రమే తీసుకోవాలి. రైస్ మాత్రమే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది, మంచిగా ఎనర్జీ వస్తుంది. బ్రౌన్ రైసు, బ్లాక్ రైసు ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు, డిస్టర్బ్డ్గా ఉంటున్నారు, హంగర్ ఫీలింగ్తో ఉంటున్నారు. అలాంటప్పుడు ఎనర్జీ లేనప్పుడు మరి వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మనం మంచిగా ఫుడ్ తీసుకుంటే కదండి మనకి ప్లెజెంట్గా బాడీ ఉంటుంది. చాలా మెంబర్స్ ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఫ్రూట్స్ తీసుకోకూడదని అంటున్నారు. ఫ్రూట్స్ కంపల్సరీ 1/2 కిలో, 250 గ్రామ్స్ నుంచి 1/2 కిలో వరకు తీసుకోవాలి, 500 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. షుగర్ పేషెంట్స్, డయాబెటీస్ పేషెంట్స్ మాత్రం ఫ్రూట్స్ ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోకూడదు అనేది క్లియర్గా కొంచెం చెప్పాలి మనం. అది ఎలా అంటే ఫ్రూట్స్ అనేవి ఏంటంటే చాలా మెంబర్స్ దోర పళ్ళు అంటాం. అంటే ఇప్పుడు బనానా ఉన్నాయి, పెద్దగా ఉంటాయి, హైబ్రిడ్ బనానా తినకూడదు. స్మాల్ బనానా అంటే మనకి దేవుళ్ళకి పెడతారు, ఎల్లో కలర్లో ఉంటుంది, ఒక చిన్న అరటి పళ్ళు ఉంటాయి బనానాస్, దేవుడికి పుట్టి పూజిస్తారు కదా, అలాంటి వాటిల్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. అది కూడా బాగా ముగ్గిపోయింది తినకూడదు. అదేంటంటే కొంచెం లైట్గా అంటే దూరపళ్ళు అంటారు దీన్ని, అంటే అన్రిప్. కంప్లీట్ రిప్ అంటే బాగా ముగ్గినవి అంటాం, అన్రిప్ ఉండేవి అవి తీసుకోవాలి. కొంచెం గట్టిగా ఉండాలి, దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే దాంట్లో ఫ్రక్టోజ్ కూడా తక్కువ ఉంటుంది. ఫ్రక్టోజ్ కూడా యంగ్ పీపుల్స్ వీళ్ళు తీసుకోవచ్చు, ఎక్కువ ఫ్రక్టోజ్ డంప్ చేయకూడదు బాడీలో. నెక్స్ట్ పపాయి ఉంది. ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే పపాయి ఎలా తినేవాళ్ళం, బొప్పాయి అదిని మనం కొరికితే సౌండ్ వచ్చేటట్టు తినేవాళ్ళం, అంటే దూరపళ్ళు తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఒక పపాయిని పట్టుకుంటే వాలిపోతుంది అటు ఇటు, అంటే అంత మెత్తగా తింటున్నాం. మెత్తగా తినకూడదు షుగర్ పేషెంట్స్. జనరల్ పీపుల్, చిన్నపిల్లలు తినచ్చు హ్యాపీగా. నెక్స్ట్ ఎక్కువ సి విటమిన్ ఉండే ఫ్రూట్స్ తినాలి. అంటే పుల్లగా ఉండే వస్తువులు ఏదైనా, పైనాపిల్ లేకపోతే పపాయి, ఆరెంజెస్. చాలా మెంబర్స్ ఆవకాడో అని చెప్తున్నారు. ఆవకాడో అనేది అడ్వైజబుల్ కాదు, అది అంటే వేస్ట్ ఆఫ్ మనీ, అది ఒక టేస్ట్ ఉండదు. దానికంటే బెటర్గా మనకి ఆరెంజెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే సీజనల్ ఫ్రూట్స్ తినవచ్చు. నెక్స్ట్ చాలా మెంబర్స్ మెయిన్ పాయింట్ ఏంటంటే షుగర్ పేషెంట్స్ టీ, కాఫీ తాగుతారు, దాంట్లో షుగర్ కూడా యూజ్ చేయట్లేదు. షుగర్ యూజ్ చేయొచ్చు, కానీ సల్ఫర్ ఉన్న షుగర్ యూజ్ చేయకూడదు. న్యాచురల్ ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్న షుగర్ యూజ్ చేయాలి. అది నెక్స్ట్ ఏంటంటే 1 స్పూన్ షుగర్ యూజ్ చేస్తాం, మనకి 20 క్యాలరీస్ వస్తుంది ఒక స్పూన్లో షుగర్. మనకి డేకి ఒక జెంట్స్కి కావాల్సింది 2000 క్యాలరీస్, లేడీస్కి 1800 క్యాలరీస్ కావాలి. 2000 క్యాలరీస్లో 20 క్యాలరీస్ మైనస్ చేస్తే అది ఎందుకు హార్మ్ చేస్తుంది మనకి? హ్యాపీగా టీ, కాఫీ మంచిగా ఒక స్పూన్ షుగర్తో కలిపి తాగవచ్చు. రోజు మహా అయితే 20 తాగినా 40 క్యాలరీసే కాబట్టి 3 టైమ్స్ మ్యాక్సిమం 2 టైమ్సే మ్యాక్సిమం తాగుతారు. 2-3 టైమ్స్ వరకు ఓకే. 60 క్యాలరీస్ 2000లో మైనస్ చేసుకున్న ఎంతో, అది మనకు బాడీ అయితే హార్మ్ చేయదు. హ్యాపీగా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా హార్మ్ అయితే చేయదు. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా హార్మ్ చేయదు, ఎందుకంటే నిజంగా ఒక్కసారి షుగర్ ఉందని డాక్టర్ చెప్పారంటే ఖతం, నెక్స్ట్ డే ఇంట్లో ఏమవుతుందంటే షుగర్ ఉన్న
ఉన్నటువంటి టీ కాఫీలు మానేయడం, ఇంట్లో అందరు మంచిగా షుగర్ వేసుకున్న టీ కాఫీలు తాగితే వాళ్ళకొక్కరికి మాత్రమే షుగర్ లేకుండా ఇవ్వడం, మీరు షుగర్ తినకూడదు అని చెప్పడం, ఇలా జరగడం వల్ల వాళ్ళకి ఒక్కసారిగా నిజానికి బాడీలో షుగర్ రావచ్చేమో, కానీ కొంత బాడీకి కూడా షుగర్ లెవెల్స్ అనేవి అవసరం కదా, మరి ఆ నీరసము వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు వాళ్ళు? అది అందుకనే రైస్ తినమంటున్నానండి. బ్యాలెన్స్ అవ్వాలి అంటే మన బ్రెయిన్కి గ్లూకోజ్ రావాలి అంటే కంపల్సరీ కార్బోహైడ్రేట్స్ నుంచే ఫాస్ట్గా వస్తుంది, ప్రోటీన్ నుంచి చాలా లేటుగా వస్తుంది, చాలా ఎక్కువ టైం పడుతుంది. వాళ్ళకి ఎక్కువ కూడా షుగర్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు మాత్రమే షివరింగ్ వస్తుంది. నాన్ వెజ్ ఐటమ్స్ తినేటప్పుడు మాత్రమే వాళ్ళకి బ్యాలెన్సింగ్గా ఉంటుంది. వెజ్ ఐటమ్స్ నచ్చలేని ఫుడ్ తినడం, బ్రౌన్ రైస్ తినడం, వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోవడం, వాళ్ళు తినే ఫీల్ ఉండట్లేదు వాళ్ళకి. చాలా మెంబర్స్ వల్ల అందుకు షుగర్ లెవెల్స్ తగ్గుతుంది. బ్రెయిన్కి కావాల్సింది గ్లూకోజ్ కావాలి కదా, మరి ఎక్కడి నుంచి వస్తుంది? కార్బోహైడ్రేట్స్ నుంచే వస్తుంది, ఈజీగా రావాలి. నేను ఈరోజు ఒక వీడియో కూడా చూసాను సార్, కార్బోహైడ్రేట్స్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. మీరు పొద్దున్నే లేచిన టిఫిన్స్ ఏవి మానేయాలని అంటే పూరి, దోశ, పోహ, ఇవన్నీ ఇట్లాంటివి అన్ని టిఫిన్స్ వదిలేసేయాలని చెప్పారు. ఎందుకంటే వీటి వల్ల చాలా కార్బోహైడ్రేట్స్ వచ్చినప్పుడు వాటి వల్ల ఇన్సులిన్ బాగా పెరిగి ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి, కాబట్టి మీరు ఇది మానేయాలని చెప్పేశారు. ఒక యంగ్ డాక్టరే చెప్పారు. సో మరి ఇవి విన్నప్పుడు డెఫినెట్గా అవే చేస్తారు, ఫాలో అవుతారు కదా. బట్ మీరు చెప్పేదేమో కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది. ఏది పాటించాలి మేము? మరి మా హెల్త్ ఏంటి, అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతున్నాం అని అంటారు, మీరు ఏం చెప్తారు? ఎక్కువ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రోటీన్ అంటే ఏంటో తెలియట్లేదు, కార్బోహైడ్రేట్స్ అంటే చాలా మెంబర్స్కి తెలియట్లేదు, అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటో తెలియదు. అది దాని గురించి కంప్లీట్గా మనం ఒక అవేర్నెస్ ఇద్దాం. అసలు ఏంటి అనేది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మీకు ఒక 100 crores మంచి రిచ్ పీపుల్, మీరు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు సిమెంట్తో కన్స్ట్రక్ట్ చేస్తారా ఓన్లీ? అంటే మీకు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, సిమెంట్తో కన్స్ట్రక్ట్ చేయరు కదా. శాండ్, సిమెంట్, బ్రిక్, ఐరన్, నెక్స్ట్ మళ్ళీ సిమెంట్, దీనికి ఏంటి శాండ్కి మిక్స్ అవ్వాలి అంటే వాటర్ కావాలి. మరి మన బాడీ కూడా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ ఎలా చేస్తున్నామో మన బాడీ కూడా అలాగే కన్స్ట్రక్ట్ అవుతుంది. ప్రోటీన్ అంటే సిమెంట్ అనుకోండి ఎగ్జాంపుల్, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే శాండ్, అంటే చీప్ కదా, ప్రోటీన్ అనేది చాలా కాస్ట్లీ కాబట్టి. నెక్స్ట్ వాటర్ మనకి ఎలాగ బాడీకి కావాలి అందులో. నెక్స్ట్ ఐరన్ అనేది ఏంటంటే చాలా మంది ఇమ్యూనిటీ మాట, అంటే ఒక బిల్డింగ్కి ఐరన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మన ఇమ్యూనిటీ కూడా అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఐరన్ లేకుండా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయలేము కదా మనం, ఒక 5 floors 6 floors. ఐరన్ ఎలాగో మనకి ఇమ్యూనిటీ కూడా బాడీకి అలాగా. ప్రోటీన్ అనేది కూడా మన మజిల్ బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్ కావాలి. ఎనర్జీ ఇమీడియట్గా మనం వర్క్ చేయాలన్నా, ఏమైనా ఆలోచించాలన్నా కంపల్సరీ ఎనర్జీ కావాలి. మనం వాక్ చేయాలన్నా, మాట్లాడాలన్నా మీకు ఎనర్జీ లేకపోతే ఇమీడియట్గా కావాలి అనుకుంటే కార్బోహైడ్రేట్స్ కావాలి. కార్బోహైడ్రేట్స్ అంటే శాండ్ అనుకోండి. ఇలా ఇవన్నీ మిక్స్ అయితే హౌస్ ఎలా కన్స్ట్రక్ట్ అవుతుందో మన బాడీకి కూడా కంప్లీట్గా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ వెజిటబుల్స్, లీఫీ గ్రీన్స్ అనుకొని అన్నీ కావాలి, ఫ్యాట్ కావాలి. ఇవన్నీ కలిపితే న్యూట్రిషన్ అంటారు. ఓన్లీ ప్రోటీన్ ఒకటే తీసుకుంటే ప్రోటీన్ డైటు, లిక్విడ్స్ తీసుకుంటే లిక్విడ్ డైటు అని అన్నారు ఎవరు కూడా. అందుకే అవన్నీ తీసుకోవద్దని చెప్తున్నాం. ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మీరు శాండ్ లేకుండా కన్స్ట్రక్ట్ చేయగలరా? సిమెంట్ లేకుండా కన్స్ట్రక్ట్ చేయలేరు, బ్రిక్ లేకుండా చేయగలరు, ఐరన్ కావాలి. మరి ఇప్పుడు మన హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దేన్ని మిస్ చేస్తారు మీరు? మరి మీరు బాడీ ఈ ప్రోటీన్ డైట్లు ఇవి తీసుకునేటప్పుడు ఇవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, వీటిల్లో కార్బోహైడ్రేట్స్ మరి మిస్ చేస్తే మీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మరి అంటే మనకి ఆల్మోస్ట్ న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఎక్కువ వస్తుంది. న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే మనం ఇవన్నీ కట్ చేస్తున్నాం. ఏ ఒక్కటి కట్ చేయకూడదు. హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏది కట్ చేస్తారు చెప్పండి? మరి అన్నీ కావాలి కదా, మరి మన బాడీకి కూడా అన్నీ కావాలి, ఈక్వల్గా కావాలి, బ్యాలెన్స్డ్ కావాలి. ఎక్కువ తినడం, ఎక్కువ కాకుండా. ఒక మార్నింగ్ ఒక పర్సన్ అంటారు ఎర్లీ మార్నింగ్ స్కిప్ చేసిండమని చెప్తారు ఒక అతను. చాలా వీడియోస్ నేను చూశాను, అసలు ఎంటీ స్టమక్తో నేను 20 years తినాను అని. మరి ఎందుకు అతను ఒబిసిటీగా ఉన్నారు? ఒబిసిటీగా ఉండకూడదు కదా. మరి మార్నింగ్ ఎంటీ స్టమక్ అంటే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తున్నారు, మరి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు డైజెషన్ ఏమైనా డైజెస్ట్ చేసుకోవాలంటే ఎనర్జీ ఇస్తే డైజెషన్ మళ్ళీ దానికి ఎనర్జీ వస్తుంది. మీకు ఫుడ్ ఇవ్వకుండా మీకు ఎనర్జీ రాదు కదా. ఎనర్జీ వస్తే మీరు వాక్ చేయగలరు, ఏదైనా వర్క్ చేయగలరు, ఏదైనా గేమ్స్ ఏమైనా ఆడగలరు. మరి మనకి డైజెషన్ అవ్వాలన్నా డైజెషన్ చేసుకోవడానికి కూడా అంటే మన మీకోజాగా అంటే మన ఇంటెస్టైన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవ్వాలంటే దానికి మళ్ళీ ఎనర్జీ ఇవ్వాలి.
మన బాడీకే కాదు, మన లోపల ఆర్గాన్స్ కూడా ఎనర్జీ ఇవ్వాలి. ఫుడ్ ద్వారా ఎనర్జీ వస్తుంది, మన ఫుడ్ ద్వారా మన ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సార్ ఇక్కడ ఫుడ్ తినేటప్పుడు మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్లో యాక్చువల్ ఒక ఫార్ములా మన పాత వాళ్ళు ఎలా చెప్పేవాళ్ళు అంటే మన పెద్దవాళ్ళు మార్నింగ్ చాలా హెవీగా ఎక్కువగా తినాలి, కుదిరితే అన్నమో లేదా గంజన్నం తినేవాళ్ళు. మధ్యాహ్నం కొంచెం మామూలుగా మీడియంగా తినాలి, నైట్ చాలా తక్కువగా తినాలంటారు. ఈ ప్రాసెస్ ప్రకారం తినడం మంచిదేనా హెల్త్? అది మంచిదండి. యాక్చువల్గా పూర్వం చెప్పిందే రైట్. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు మార్నింగ్ ఎక్కువ వర్క్ చేస్తారు, ఆఫ్టర్నూన్ కొంచెం డౌన్ అవుతారు. మార్నింగ్ 100% వర్క్ చేస్తారు, ఎనీ వర్క్. మీరు వర్క్ చేసేదానికి తీసుకునే ఫుడ్కి ఈక్వల్గా బ్యాలెన్స్ అవ్వాలి. చాలా మెంబర్స్ ఏం చేస్తున్నారంటే తక్కువ తింటున్నారు, ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ ఎనర్జీ, క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి. ఇప్పుడు మార్నింగ్ ఎక్కువ వర్క్ చేయడం, క్యాలరీస్ తక్కువ తీసుకోవడం, ఫుడ్ తక్కువ తీసుకోవడం, అప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్నూన్ ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నారు ఇంటేక్. మీరు ఈవినింగ్ అనేటప్పటికి మీకు రెస్ట్ మోడ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు ఎక్కువ ఫుడ్ అవసరం లేదు, తక్కువ తీసుకుంటే సరిపోతుంది, లిమిట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇదే ప్రాసెస్ని మన షుగర్ పేషెంట్స్ కూడా వాడచ్చు. షుగర్ పేషెంట్స్ హ్యాపీగా తినొచ్చండి. చాలా మంది రాంగ్గా గైడ్ చేస్తున్నారు, పాపం తెలియక, వాళ్ళకి తెలియకలేండి. వాళ్ళు అంటే తెలిసింది వాళ్ళే నాలెడ్జ్ అని అనుకుంటున్నారు. అక్కడ బుక్స్, ఇక్కడ బుక్స్, ఫారెన్లో బుక్స్ చెప్పి వీళ్ళు ఏంటంటే ఏవేవో ఆథర్స్ చెప్పినవి, అక్కడెక్కడో రీసెర్చ్ చేసినవి, వేరే కంట్రీస్లో చేసినవి చదివి కంప్లీట్గా మనకి అడాప్ట్, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు చాలా మెంబర్స్కి ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో అందరికీ ఎనిమిక్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. అంటే ఎనీమియా, బ్లడ్ అంటే హీమోగ్లోబిన్ తగ్గింది. అసలు హీమోగ్లోబిన్ ఎందుకు తగ్గుతుంది? మరి అందరూ మంచిగా తింటున్నారు కదా, హెవీ ఫుడ్ తింటున్నారు, మంచి ఫుడ్ తీసుకుంటున్నారు, కానీ ఐరన్ అనేది ఎక్కడ మిస్ అవుతుంది? ఐరన్ అంటే హీమోగ్లోబిన్ తగ్గుతుంది. హీమోగ్లోబిన్ ఫస్ట్ మనం పామ్ ఆయిల్ నుంచి మిస్ అవుతుంది, అది ఆయిల్స్లోనే మిస్ అవుతుంది. అంటే మనకి సిసమి ఆయిల్ ఉంది, సిసమి ఆయిల్లో ఐరన్ ఎక్కువ వస్తుంది. చాలా మంచి ఆయిల్స్ ఉన్నాయి, అవి ఆయిల్స్ ఈ కొన్ని చేంజ్ చేసుకోవాలి మనం. పల్లి ఆయిల్ ఉన్నాయి, అంటే గ్రౌండ్నట్ ఆయిల్స్ ఉన్నాయి, వీటిల్లో మనకి విటమిన్స్, న్యూట్రియన్స్ ఎక్కువ వస్తాయి. కోల్డ్ ప్రెస్డ్ అయితే వస్తుంది అన్నమాట. సో మరి ఓ రకంగా ఏం తినచ్చు అని అంటే ఓకే, షుగర్ పేషెంట్స్ కూడా అందరిలా తినొచ్చు అని చెప్పారు సార్. మరి ఏం తినకూడదు అనేవి కూడా స్ట్రిక్ట్ గా? ఎక్కువ తినకూడదండి, ఇది కూడా బల్క్ గా తినడం. మా వైఫ్ చికెన్ పెట్టిందని ఎక్కువ తినడం, మటన్ పెట్టారు బాగా వండారు, ఫంక్షన్ కి వెళ్తారు, చాలా మెంబర్స్ చూస్తున్నారు, మొత్తం అన్ని ప్లేట్ కంప్లీట్ చేస్తున్నారు. అలా కాకుండా నేను రైస్ ఎక్కువ తినాలి, ఇది స్వీట్ తినాలనుకుంటున్నా, రైస్ 50% కట్ చేయండి, వేరే ఇంకొక ఐటెం తింటున్నాను, ఇంకొక 25% కట్ చేసుకోవాలి. అంటే ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలి, అన్ని లైట్గా టచ్ చేయాలి. ఫుల్గా రైస్ తినేస్తున్నారు, సాంబార్ రైస్ తింటున్నారు, బిర్యానీ తింటున్నారు, చికెన్ కర్రీలు, అన్ని కర్రీలు తింటున్నారు, లాస్ట్కి ఐస్ క్రీమ్ కూడా వదలట్లా. అంటే మరీ అంత హెవీగా కాకుండా లిమిట్గా తినాలి. ఇంకా రేపు చాలా ఇయర్స్ మనం బతకాలి కదా. ఇప్పుడు బిర్యానీ తిని 4 ముద్దలు తినే బదులు 2 ముద్దలు తిని తర్వాత ఐస్ క్రీమ్ తినాలి, తర్వాత ఐస్ క్రీమ్ తినండి. దాని బ్యాలెన్స్ అంతే తప్ప కంప్లీట్గా ఇది మానండి అని ఏం లేదు, మన బాడీ తీసుకుంటుంది. అది ఓన్లీ ఆ ప్యాంక్రియాజ్ అనేది ప్రాబ్లం వచ్చింది కాబట్టి లిమిట్గా ఇవ్వాలి. చిన్నపిల్లలకి హెవీ ఫుడ్ పెట్టం కదండి, మరి వాళ్ళకు కూడా మల్టిపుల్ టైమ్స్ కొంచెం పెడతాం. అలాగే మనం కూడా దానికి ఆర్గాన్కి కొంచెం ఇష్యూ వచ్చింది కాబట్టి మనం స్లోగా పెట్టాలి, డ్యామేజ్ అయింది కాబట్టి. సార్ ఇప్పుడు మరి నెక్స్ట్ విషయానికి వస్తే షుగర్ పేషెంట్స్కి కావాల్సిన ఫుడ్తో పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ విషయానికి వస్తే, ఈ సాల్ట్ కూడా ఈ మధ్య చాలా మంది తగ్గిస్తున్నారు. సాల్ట్ వల్లే బీపీ వచ్చేస్తుంది, సాల్ట్ వల్ల ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం అనవసరమైన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని, ఇది అపోహ అనుకోవాలా లేకపోతే నిజమే అనుకోవాలా? అది మిత్ అండి, యాక్చువల్గా అది అపోహ అంతే. అంటే సాల్ట్ వల్ల యాక్చువల్గా పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నారు. పింక్ సాల్ట్లో లెడ్ ఎక్కువ ఉంటుంది. లెడ్ అనేది ఒక కెమికల్ అన్నమాట, హెవీ మెటల్స్ ఉన్నాయి. నెక్స్ట్ అయోడిన్ అనేది పింక్ సాల్ట్లో మిస్ అవుతుంది, అది టేస్ట్ ఉండదు, ఎక్కువ మనం సాల్ట్ తినేస్తున్నాం అన్నమాట, అంటే సోడియం ఎక్కువ వచ్చేస్తుంది. మన రాక్ సాల్ట్, సీ సాల్ట్ యూస్ చేసే వాళ్ళల్లో అయోడిన్ ఎక్కువ ఉంటుంది, మెటల్స్ ఉండవు మనకి. ఇప్పుడు దాన్ని కూడా మనం రాక్ సాల్ట్ స్టాప్ చేస్తున్నారు. రాక్ సాల్ట్ ఎప్పుడైతే లేడీస్ స్టాప్ చేశారో అప్పటి నుంచి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పెరిగాయి. బిఫోర్ డేస్లో ఎవరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేవు, రాక్ సాల్ట్ స్టాప్ చేశారు, ఎగ్స్ తినట్లేదు, మిల్క్ తాగరు లేడీస్లో, అందుకే లేడీస్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. జెంట్స్లో ఎక్కువ టెన్షన్స్ తెచ్చుకుంటారు కాబట్టి ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేడీస్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు. వీళ్ళకి ఓవర్ ఎక్కువ థింకింగ్ చేస్తారు, సాల్ట్ తీసుకోకపోవడం ప్రాపర్గా లేడీస్లో. అది అంటే అది రాక్ సాల్ట్ మిస్ అవుతుంది, అయోడిన్ మిస్ అవుతుంది. ఈ ప్యాక్డ్ సాల్ట్ ఇవన్నీ చేస్తున్నారు.
వీళ్ళు మార్కెట్ అంటే కోసం రెగ్యులర్ గా మనం మార్కెట్ లో వెళ్ళి ఇప్పుడు సూపర్ మార్కెట్ లో దొరికేటువంటి సాల్ట్ కానీ ఇప్పుడు ఏవో ఒక రెగ్యులర్ గా వేస్తాం కదా సార్ సన్న సాల్ట్ అది వాడద్దు అంటారా? అది వాడొద్దండి. రాక్ సాల్ట్ చాలా మంచిది. సీ సాల్ట్, రాక్ సాల్ట్. అది సీ సాల్ట్, రాక్ సాల్ట్ వాడిన వాళ్ళకి మీకు విత్ ఇన్ 3 monthsలో ఆల్మోస్ట్ థైరాయిడ్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అవునా? వస్తుంది. మిల్క్, నెక్స్ట్ టామరెండ్ ఒకటి స్టాప్ చేశారు లేడీస్ ఎక్కువ. టామరెండ్ అంటే చింతపండు. ఇప్పుడు ఈ మధ్య నేను రీసెంట్గా వీడియో చూశాను, చింతపండును కూడా పాటు చేస్తున్నారు. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా, రసంలో తీసుకోండి. చింతపండు ఎవరు తిన్నారు కదా. సి విటమిన్ చాలా ఇంపార్టెంట్ లేడీస్కి, ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. దీనికి బదులు సప్లిమెంట్స్ వాడుతున్నారు చాలామంది. మంచిగా ఫుడ్ ద్వారా, మంచి ఫ్రూట్స్ ద్వారా మనకి అన్ని విటమిన్స్, సప్లిమెంట్స్ వస్తున్నాయి. న్యాచురల్ వేలో తీసుకోవాలి కానీ మనం ఆర్టిఫిషియల్గా ఈ టాబ్లెట్స్ ఫామ్లో తీసుకోకూడదు. అడ్వైజబుల్ కాదు. విత్ ఇన్ 3 monthsలోనూ థైరాయిడ్ తగ్గించవచ్చండి. ఈ 3 ingredients యాడ్ చేసుకోండి. అంటే మరి థైరాయిడ్ ఆల్రెడీ వాళ్ళు టాబ్లెట్ వాడుతున్నా కూడా అది వాడుతూ చేయాలి మనం. ఎప్పుడైనా టాబ్లెట్ ఇమ్మీడియట్గా స్టాప్ చేయకూడదు. ఆర్గాన్ని యాక్టివేట్ చేయడానికి, దాన్ని రిపేర్ చేయడం కోసం ఇస్తున్నాం అంతే. అది దానికి ఆటో రీజనరేట్ చేసుకుంటుంది, హీల్ చేసుకుంటుంది బాడీ. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, అక్కడ మళ్ళీ ఇన్ఫెక్షన్ పెరగకుండా టాబ్లెట్ ఇస్తున్నాం, లేకపోతే ఆయింట్మెంట్ రాస్తున్నాం, కానీ అది హీల్ చేయదు. టాబ్లెట్ హీల్ చేయదు, జస్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. బాడీయే మనం ఆటోమేటిక్గా రీజనరేట్ చేసుకుంటుంది, హీల్ చేసుకుంటుంది హ్యాపీగా. మనకు దానికి టైం ఇవ్వాలి. సో దెన్ మరి నెక్స్ట్ ఫుడ్ విషయంలో అంటే స్వీట్ సాల్ట్ పక్కన పెడితే నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆయిల్ సార్. ఆయిల్స్ కూడా ఈ మధ్య అసలు ఆయిలే తక్కువ వాడాలి, ఆయిల్ ఎక్కువ వాడకూడదు అని చెప్తున్నారు. బట్ ఆయిల్ లేకుండా బాడీకి ఓకేనా? ఒకవేళ వాడితే ఎలాంటి ఆయిల్స్ వాడాలంటారు? ఆయిల్స్ అనేవి ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ రైస్ బ్రాన్ ఆయిల్, నెక్స్ట్ చాలా ఆయిల్స్ వచ్చాయి. అసలు ఏ ఆయిల్స్ వాడకూడదు. మన రెగ్యులర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి ఆయిల్, నెక్స్ట్ సిసమి ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి. వీటిల్లో మాత్రమే న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. విటమిన్ ఈ ఉంటుంది, కే విటమిన్ ఉంటుంది, ఐరన్ అనేది సిసమి అంటే నువ్వుల నుంచి ఐరన్ కంటెంట్ ఎక్కువ వస్తుంది. ఎనిమిక్ పేషెంట్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఎనిమిక్గా ఉంటున్నారు. మంచి ఫుడ్ తీసుకుంటున్నారు, హెవీ ఫుడ్ తీసుకుంటున్నారు, మరి ఎనిమిక్ ఎందుకు అవుతున్నారు? అనీమియా పేషెంట్స్ ఎందుకు అవుతున్నారు? హీమోగ్లోబిన్ ఎందుకు తగ్గుతుంది? అందరికీ బ్లడ్ తగ్గుతుంది కామన్గా. అంటే మనం తీసుకునే క్వాంటిటీ ఫ్యాట్ ద్వారా తీసుకోవాలి, అది లిమిట్గా తీసుకోవాలి. ఒక 50 grams కింద ఒక మెజర్మెంట్ పెట్టుకోవాలి. మన వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫ్రైస్ తింటున్నారు, ఫ్రై కర్రీస్ తినకూడదు. ఫ్రై కర్రీలో ఆయిల్ కంటెంట్ ఎక్కువ వస్తుంది. గ్రేవీ కర్రీలో ఆయిల్ వేసిన మన గ్రేవీ కర్రీ అంతా తినం కాబట్టి ఒక 3 spoons 4 spoons యూస్ చేస్తాం కాబట్టి ఆయిల్ కంటెంట్ తక్కువ వస్తుంది. ఆయిల్స్ కంపల్సరీ అసలు ఆలివ్ ఆయిల్ అనేది యాక్సెప్టబుల్ కాదు. ఆలివ్ ఆయిల్ అనేది ఎక్కడ మనకి క్రాప్, అది ఫార్మింగ్ ఎక్కడ చేస్తున్నారు? ఇటలీలో చేస్తున్నారు. ఇటలీ వాళ్ళకి మనకి ఎలా అవుతుంది? వాళ్ళ బాడీ స్ట్రక్చర్కి యూస్ చేసుకోవచ్చు. మనకి అడ్వైజబుల్ కాదు. సాచురేటెడ్, పాలీసాచురేటెడ్ ఏవేవో సబ్జెక్ట్ చెప్తున్నారు. అసలు బాడీ తీసుకుంటుందా లేదో ఆలోచించాలి. అంటే అది మనకు ఆ టేస్ట్ ఉంటుందా? ఆలివ్ ఆయిల్ టేస్ట్ ఉండదు, బిట్టర్ టేస్ట్ ఉంటుంది. మన ఆయిల్స్ ఎంత టేస్ట్ ఉంటాయి? సిసమి ఆయిల్ని నేను ఇచ్చిన ఆయిల్ వాడితే మీరు కర్డ్ రైస్లో కూడా ఆయిల్ వేసుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుంది. వితౌట్ ఎనీ కర్రీ ఏమి తీసుకోకుండా ఓన్లీ నేను ఇచ్చిన సిసమి ఆయిల్ మీరు మిక్స్ చేసుకొని మంచిగా రైస్ తినచ్చు, మంచి టేస్ట్. మైగ్రేన్ పేషెంట్స్ కంపల్సరీ ఈ ఆయిల్ వాడాలి, సిసమి ఆయిల్ వాడాలి కంపల్సరీ. చాలా ఇంపార్టెంట్. ఆముదం ఆయిల్ అంటున్నారు, ఆముదం ఆయిల్ అది మనం చాలా థిక్నెస్ ఉంటుంది ఆయిల్. అంటే వంటలకి అది కూడా వాడచ్చు? వంటలకి వాడకూడదండి అసలు. మన 100 years బతకాలి అంటే నేను చెప్పినట్టు చేయండి, సింపుల్. మరి వారు కాన్ఫిడెన్స్గా చెప్తున్నారని అనుకోవద్దు. నేను చెప్పేవన్నీ మంచి డైట్ మాత్రమే చెప్తున్నాను, అన్ని రాంగ్ డైట్స్ చెప్తున్నారు చాలా మెంబర్స్ తెలియక. ఒక అతనేమి కంప్లీట్గా ఆయిల్ లేకుండా ఫ్రై కర్రీ చేస్తాను, ఆయిల్స్ లేకుండా కుక్ చేయకూడదు. ఆయిల్ లేకుండా కుక్ చేస్తే మన ఇంటెస్టైన్స్ అనేది తీసుకోలేదు, న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకోలేదు. ఫ్యాట్ ద్వారా కలిసి వచ్చిన న్యూట్రియంట్స్ని మాత్రమే అబ్జార్బ్ చేసుకోగలదు. విటమిన్ ఈ ఎలా వస్తుంది? ఫ్యాట్ ద్వారా వస్తుంది. ఫ్యాట్ దేంట్లో ఉంటుంది? నువ్వుల నూనె నుంచి ఉంటుంది, పల్లి ఆయిల్ ఉంటుంది. పల్లి ఆయిల్లోనూ మన హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి పల్లి ఆయిల్ వాడితే. అది మనం మినిమం ఎక్సర్సైజ్ చేసుకుంటూ మినిమం ఫ్యాట్ వాడాలి, కానీ ఆయిల్ కంప్లీట్గా బ్యాన్ చేయకూడదు. కంపల్సరీ ఆయిల్ హెవీగా తినకూడదు, లిమిట్గా తీసుకోవాలి, కంపల్సరీ తీసుకోవాలి. మళ్ళీ ఈ ఆయిల్లో 2 types వచ్చాయి కదా సార్, రిఫైన్డ్ ఆయిల్ అని, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని. సో ఈ రెండిట్లో ఏది వాడాలి అండ్ ఏది ఎందుకు బెనిఫిట్ ఎలా చేస్తుంది అంటారు? అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఏంటంటే వుడ్లోను స్లోగా రౌండ్ చేస్తూ
ఆయిల్ తీస్తుందండి. అదే మనకి ప్రాసెస్డ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ ఉంది. రిఫైన్డ్ ఆయిల్ ఏంటంటే ఆల్మోస్ట్ 300-400 డిగ్రీస్ దగ్గర హీట్ దగ్గర దాన్ని ఆయిల్ తీస్తున్నారు. అక్కడ ఏమవుతుందంటే న్యూట్రియంట్స్ మిస్ అవుతాయి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే విటమిన్ ఈ, విటమిన్ కే, లేకపోతే omega-3, 6 and 9 ఇవన్నీ కూడా కావాల్సిన విటమిన్స్ మన బాడీకి. ఈ విటమిన్స్ అన్నీ మిస్ అవుతున్నాయి ఎక్కడ మనకి రిఫైన్డ్ ఆయిల్స్లో. దీంట్లో రిఫైన్డ్ ఆయిల్ కాకుండా మన కోల్డ్ ప్రెస్ చేసే వాటిలో ఎక్కువ ఉంటాయి. అది చాలామంది చెప్పట్లేదు. సాచురేటెడ్, పాలీసాచురేటెడ్, మనం ఏమైనా ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాయట్లేదు కదా మీరు కానీ నేను కానీ ఇప్పుడు ప్రజెంట్. అంటే అది ఈజీ వేదిలో మనకి ఎలా తీసుకుంటుంది అనేది మనకు కావాలి. అందులో ఏవి మిస్ అవుతున్నాయి, దీంట్లో ఏవి మిస్ అవ్వట్లేదు. మీకు చేతితో చేసే రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి, అది మిక్సీలో వేస్తే టేస్ట్ రావట్లేదు. ఎందుకు? అందులో న్యూట్రియంట్స్ మిస్ అవుతున్నాయి, ఇందులో న్యూట్రియంట్స్ ఉంటున్నాయి, అందుకే టేస్ట్ ఉంటాయి. ఫ్రూట్స్లో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి, అంటే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. విటమిన్స్ అంటే ఒక మీడియేటర్ అనమాట. మీరు నేను మాట్లాడాలంటే ఫోన్ అదొక మీడియేటర్. మీరు ఒక ప్రాపర్టీ అమ్ముతున్నారు, మీరు అమ్ముతున్నారు, నేను బై చేసుకుంటున్నాను. మీడియేటర్ ఒక అతను వచ్చి చేస్తున్నారు, అంటే ఆ మీడియేటర్ లేకపోతే మనం మీట్ అవ్వం. అంటే అలా మీడియేటర్గా మన విటమిన్స్ అనేవి మీడియేటర్స్ అన్నమాట. ఇప్పుడు మీరు మిల్క్ తాగారు, కాల్షియం కన్వర్ట్ అవ్వాలంటే ఏం కావాలి? డి విటమిన్ కావాలి. డి విటమిన్ లేకపోతే ఏమవుతుంది? కాల్షియం కన్వర్ట్ అవ్వదు, అది ఎక్కువ డంప్ అవుతుంది. అలాగని ఎక్కువ మిల్క్ తాగకూడదు. లిమిట్గా ప్రతిదీ లిమిట్గా ఉండాలి. నేను అదే విన్నాను సార్, నైట్ టైం డెఫినెట్గా మజ్జిగ అన్నం కానీ పెరుగన్నం కానీ లేదా మజ్జిగ తాగడం కానీ డెఫినెట్గా తీసుకోవాలి. లేకపోతే మన బాడీలోకి కావాల్సిన అదర్ విటమిన్స్ కానీ ఐరన్ కానీ ఏవి కూడా అబ్జార్బ్ చేసుకోదంట బాడీ వితౌట్ దట్ కాల్షియం అని చెప్పేసి అన్నారు. అది నిజమేనా? నైట్ టైము మజ్జిగ అనేది తాగకూడదు, మజ్జిగ తీసుకోకూడదు. బాడీ టెంపరేచర్ తగ్గిస్తుంది, కొందరికి నిద్ర పట్టదు. మ్యారేజ్ అయిన కపుల్స్ మాత్రం అసలు బటర్ మిల్క్ తాగకూడదు. సెక్సువల్గా ఫీలింగ్స్ రావాలి అంటే పార్టిసిపేట్ చేయలేరు. టెంపరేచర్ నైట్ తీసుకోకూడదు. బిఫోర్ 5 తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈవినింగ్ టైం తీసుకోకూడదు. ఈవినింగ్ మిల్క్ మాత్రమే, ల్యూక్ వామ్ వాటర్ మిల్క్ తీసుకోవాలి. స్కిమ్డ్ మిల్క్, అలాగని మరీ ఫుల్ క్రీమ్డ్ కాకుండా. చాలామంది క్రీమ్డ్ మిల్క్ అంటే ఏంటది లాక్టోజ్ ఫ్రీ మిల్క్ అంటున్నారు. ఆ లాక్టేజ్ అనేది ప్రోటీన్, దాంట్లోనే విటమిన్స్ న్యూట్రియంట్స్ ఉంటాయి, ఏబిసిడ్లు ఉంటాయి, ఎన్ని కావాలి అన్ని ఉంటాయి మిల్క్లో. ఒమేగా ఉంటుంది, ఏబి ఉంటుంది, ఏ1 చాలా విటమిన్స్ ఉంటాయి దాంట్లో, డి విటమిన్ ఉంటాయి. అన్ని విటమిన్స్ని మనం మిస్ చేస్తున్నాం. ఆ లాక్టోజ్ తీసేస్తే వేస్ట్ మిల్క్. వాటర్ తాగినా మిల్క్ తాగినా ఈక్వల్. లాక్టోజ్ ఉన్న మిల్క్ మాత్రమే తాగాలి, క్రీమ్డ్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి. సార్ ఓకే, ఇప్పుడు మరి ఇంట్లో ఫుడ్ ఎలా తినాలి, ఏం తినాలి, ఎవరెవరు ఏం తినాలని మాట్లాడుకుందాం. ఇప్పుడు బయట ఫుడ్ విషయానికి వస్తే కొన్నిసార్లు మీరు యాక్చువల్లీ బిర్యానీ తినాలి అని చెప్పి బాగా కొంచెం అందరికి హిట్ పాయింట్ ఇచ్చారు. బిర్యానీ తినచ్చా అని చెప్పేసి అందరికి ఒక షాక్ న్యూస్ చెప్పినట్టు అనిపించింది. సో బిర్యానీ తినచ్చు అంటున్నారు, బిర్యానీ వల్ల ఎక్కువగా ప్లసెస్ ఏముంటాయి, మరి ఎందుకు అలా చెప్పారు మీరు? బిర్యానీ చాలా అంటే చాలామంది బ్యాడ్గా ప్రోపగండ్ చేస్తున్నారు, కానీ బిర్యానీ కూడా చాలా మంచిది. హైదరాబాద్లో పాపులేషన్ పెరగడానికి మెయిన్ రీజను బిర్యానీ. బిర్యానీ వల్ల అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. బిర్యానీలో యూస్ చేసేవాళ్ళు మన సౌత్ వాళ్ళు ఎక్కువగా ఆయిల్ ఎక్కువ వాడుతున్నారు. ఆయిల్ వాడకూడదు, గీ యూస్ చేయాలి. గీ ఒక 60-70% వాడాలి, ఆయిల్ తక్కువ పర్సంటేజ్ వాడాలి. ఫ్రై చేయడం వరకే ఆయిల్, తర్వాత గీ మిక్స్ చేయాలి. అసలు బిర్యానీలో వాడే మెటీరియల్స్ ఏది బ్యాడ్ ఉంది చెప్పండి, అన్నీ మంచిదే కదా. నెక్స్ట్ ఆ బిర్యానీలో వాడే మసాలా అంతా కూడా మనకి సెక్రేషన్ పెంచుతుంది. సెలవరీ గ్లాండ్లో సెక్రేషన్స్ వస్తాయి. నెక్స్ట్ దాంట్లో జింజర్ గార్లిక్ వేస్తారు, మంచి మంచి వెజిటబుల్స్ వేస్తారు, మంచిగా ప్రోటీన్ ఉంది. నెక్స్ట్ దాంట్లో గీ ఉంది, గీ అనేది మంచి ఫ్యాటు. ఇవన్నీ కూడా చాలా బెనిఫిషియర్స్ ఉన్నాయి అవన్నీ కూడా. మీకు అందుకే హైదరాబాద్లోనూ ఎక్కువ పాపులేషన్ పెరగడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ బిర్యానీ. ఏంటి సార్ దానికి దీనికి? అంటే బిర్యానీ వల్ల కొంచెం ఫీలింగ్స్ కానీ, లేకపోతే మనం అన్ని బాడీలో ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి బాగా. సో అంటే మన స్టైల్లో సౌత్ స్టేట్స్ కి బిర్యానీ ఈజ్ బెస్ట్ ఆప్షన్. ఎక్కడైనా బెస్ట్ అండి, మంచిదండి. యాక్చువల్లీ బిర్యానీలో యూజ్ చేసే మెటీరియల్ మంచిది. మన బాడీకి కావాల్సిన చాలా మినరల్స్, విటమిన్స్ అన్ని, న్యూట్రియంట్స్ అన్ని కూడా బిర్యానీ ద్వారా వస్తున్నాయి. మంచి ప్రోటీన్ వస్తుంది, కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి, నెక్స్ట్ మంచి ఫ్యాట్ వస్తుంది. కాకపోతే బయట వాళ్ళు ఏంటంటే మంచి ఫ్యాట్స్, ఆయిల్స్ లేకపోతే సరిగా యూస్ చేయట్లేదు. ఇంట్లో చేసుకున్న బిర్యానీ అడ్వైజబుల్. మంచి గీ వేసుకొని చేస్తే బిర్యానీ తిన్న తర్వాత చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మంచి సెక్రేషన్ జరుగుతుంది బాడీలో. మనకి సెలవరీ గ్లాండ్స్ ఉన్నాయి, సెక్రేషన్ బాగా జరుగుతుంది. మీరు చికెన్ తినేటప్పుడు కొంచెం గార్లిక్, జింజర్ కొంచెం ఎక్కువ వేయండి, నోట్లో అంతా కూడా మనకి సెక్రేషన్ అది బాగా ఊరుతుంది. డ్రైనెస్ చాలా మందికి వచ్చేస్తుంది. ఆ సెక్రేషన్ జరగాలి అంటే అది మసాలా ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి.
పిజ్జాలు బర్గర్లు పెద్దగా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అదొక జస్ట్ పిండే కదా, పిండిలో పైన వెజిటబుల్స్ వేస్తున్నారు, దానికి మించి ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు. మరి దీనికి మీ ఆన్సర్ ఏంటి సార్? పిజ్జా బర్గర్లు ఇవన్నీ కూడా అకేషనల్గా సమ్ టైమ్స్ తినొచ్చు, కానీ ఎవ్రీ టైము అడ్వైజబుల్ కాదండి. అంటే మనకి అన్ని టేస్ట్లు కావాలి కాబట్టి టేస్ట్ చేయాలి. మైనీస్ అనే దాన్ని మాత్రం యూస్ చేయకూడదు, దాన్ని ఎక్కడా కూడా కుక్ చేయరు, ప్రతిదీ రా మెటీరియల్ యూస్ చేస్తున్నారు దాంట్లో. అబ్జర్వ్ చేయండి మీరు, అంటే ఎగ్ని కంప్లీట్గా ఎగ్ వైట్ని కానీ వీటన్నిటిలో కూడా డైరెక్ట్ మిక్సీ చేసి వేస్తున్నారు. అదంతా కూడా రా మెటీరియల్ మనం అంటే డిస్కంఫర్ట్ బాగా చేస్తుంది స్టమక్ని. ఆల్మోస్ట్ చాలా మేజర్ ఆఫ్ ద పీపుల్కి డిస్కంఫర్ట్ ఉంటుంది అది. అంటే కొంచెం డైజెషన్ కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ మైనస్ లేకుండా కూడా ఏది లైక్ సింపుల్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మైనస్ లేకుండా తినడానికి ఇష్టపడతారు. ఫ్రెంచ్ ఫ్రైస్ డైరెక్ట్ తింటే టేస్ట్ ఉంటుందండి. అంటే కొత్త కొత్త టేస్ట్ల కోసం, అంటే మనం ఫాస్ట్గా హెల్త్ని ఎంత బాగా ఫాస్ట్గా డ్యామేజ్ చేసుకునే దాన్ని బట్టి ఈ మైనీస్లు ఇవన్నీ తింటున్నాం అంతే. ఒకవేళ వినకుండా నిజంగా ఇంకా స్టిల్ మైనస్ తింటే వాళ్ళ బాడీలో జరిగే మార్పులు కానీ డ్యామేజ్ ఎలా ఉంటుందంటారు? ఫస్ట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా ఎక్కువ వస్తాయి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ అని ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఐబిడి అంటాం, చాలా ఇష్యూస్ ఉన్నాయి, 1-2 కాదు. ఆల్మోస్ట్ యాసిడ్ రిఫ్లెక్స్ కానీ, లేకపోతే డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, అన్ఈజీగా ఉంటుంది. మళ్ళీ వేరే ఫ్రూట్స్ తినే వరకు ఆ అన్ఈజీనెస్ ఉంటుంది. అలాగే అన్ఈజీనెస్ ఉండేటప్పుడు ఫ్రూట్స్ తినాలి మంచిగా. ఫ్రూట్స్ తింటే ఈ ఫ్రైడ్ ఫుడ్ కానీ బిర్యానీస్ తినేటప్పుడు కంపల్సరీ ఒక 1 hour 2 hours తర్వాత మంచిగా ఫ్రూట్స్ తినండి, బ్యాలెన్స్ అవుతుంది. సో మొత్తానికి అయితే ఏం తినొచ్చు ఏం తినకూడదో చెప్పారు. బట్ ఫైనల్గా మన వ్యూవర్స్కి మీరు నిజంగా ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా లేకపోయినా డైలీ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే ఏం చెప్తారు? డైలీ లైఫ్ ఇష్యూలో అయితే మనకి బ్రెయిన్కి మెయిన్ హెల్తీగా చూసుకోవాలండి. అసలు బాడీ మన వరల్డ్లో వేస్ట్గా ఏదైనా ఉందంటే మన బాడీ అని మనం ఫీల్ అవుతున్నాం. అంటే వేస్ట్ ఫుడ్ ఇస్తున్నాము, అంటే ఎలా ఉన్నారు అంటే ఒక రోడ్డు పక్కని అన్హైజీనిక్ ఫుడ్ తినడం. చాలా మెంబర్స్ ఏంటంటే ఇలాంటివి అవాయిడ్ చేయండి. కంపల్సరీ మన బ్రెయిన్కి కావాల్సింది ఒమేగా అండ్ ఒమేగా ఫ్యాట్ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ద్వారా వస్తాయి. ఒమేగా ఇవన్నీ కూడా ఫ్యాట్స్ ద్వారా వస్తాయి. మంచి డైట్ అది చేంజ్ చేసుకోండి. డైట్ అయినా ఆ డైట్ ఈ డైట్ ఫాలో అవ్వకండి, హెల్త్ని డ్యామేజ్ చేసుకోకండి. ఒక 100 years హ్యాపీ లివింగ్ ఎలా చేయాలి అనేది నేను ఒక డైట్ ఇస్తాను, జనరల్ డైట్ అండి, మంచి డైట్, అది ఫాలో అవ్వండి సరిపోతుంది. అది సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా, మీకు కూడా ఒకవేళ ఏమన్నా డౌట్ ఉంటే అఫ్ కోర్స్ కమెంట్ చేయండి. సో ఆ డౌట్స్ అన్నిటిని కూడా నెక్స్ట్ టైం మనం సార్ని అడిగి క్లియర్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.